సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత, జైలు నుంచి పాలన కుదరదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్టెరిలైజేషన్ తర్వాత కుక్కల్ని వదిలేయండి, అమెరికాలో 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన, ప్రగతి రథసారథులుగా మగువలు, ఎన్టీఆర్ జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దాలి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఇకపై ఏటా డిఎస్సి, స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి, కంటికి మేలు చేసే ముల్లంగి ఆకులు. ఈరోజు వార్తలను చూద్దాం. సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత. రాజకీయాల్లో అజాత శత్రువు, తాడిత పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ మట్టిబిడ్డ, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10 గంటల 20 నిమిషాల సమయంలో సుధాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచినట్లు సిపిఐ అధికారికంగా ప్రకటించింది. గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను వినియోగిస్తున్నారు. ఆ స్థితిలోనూ పార్టీ కార్యక్రమాలకు చక్రాల కుర్చీలో హాజరయ్యారాయన. సురవరం సుధాకర్ రెడ్డికి భార్య విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడు నిఖిల్ ఆదివారం ఉదయానికి భారత్ చేరుకుంటారని సమాచారం. అప్పటి వరకు సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని గచ్చిబౌలి కేర్ మార్చురీలో ఉంచుతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఆదివారం ఉదయం పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం హిమాయత్ నగర్లోని మగ్దూమ్ భవన్లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అదే రోజు గాంధీ వైద్య కళాశాలకు వైద్య విద్యార్థుల పరిశోధనార్థం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని అప్పగిస్తామని నారాయణ వెల్లడించారు. సురవరం నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఇచ్చారు. జైలు నుంచి పాలన కుదరదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తీవ్ర నేరారోపణలతో అరెస్టైన వ్యక్తులు జైలు నుంచి పాలన సాగించడం ఇకపై కుదరదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 30 రోజులకు పైగా జైల్లో ఉన్న పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు 31వ రోజున ఆటోమేటిక్గా పదవిని కోల్పోయేలా తీసుకొచ్చిన బిల్లులను ఆయన సమర్థించారు. 50 గంటల పాటు జైలు శిక్ష అనుభవించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులకు ఈ నిబంధన ఎందుకు వర్తించదు? వారు జైల్లో ఉన్నా కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. కొంతకాలం క్రితం కొందరు నేతలు జైళ్ల నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూశాం. నాయకులే ఇలా ఉంటే ఇక అవినీతిపై ఎలా పోరాడగలమని ప్రధాని ప్రశ్నించారు. స్టెరిలైజేషన్ తర్వాత కుక్కలను వదిలేయండి. ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కనిపించకుండా అన్నింటినీ తరలించి వేయండి. స్టెరిలైజేషన్ తర్వాత కూడా వీధుల్లోకి వదిలిపెట్టవద్దంటూ ఇచ్చిన తీర్పును శుక్రవారం సుప్రీంకోర్టు సవరించింది. వీధుల్లో పట్టుకున్న కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత తిరిగి వీధుల్లోకి వదిలిపెట్టాలని ఆదేశించింది. అయితే ర్యాబిస్ వ్యాధికి గురైన వాటిని, తీవ్ర స్వభావం కలిగిన వాటిని మాత్రం షెల్టర్లకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని అనుమతించరాదని, ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలో 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన. అమెరికాలోని వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉంటున్న 5.5 కోట్ల మందికి పైగా విదేశీయుల వీసా పత్రాలను సమీక్షించనున్నట్లు ప్రకటించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే తక్షణమే వారి వీసా రద్దు చేసి అమెరికా నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికాలోని వీసాదారులందరిపై నిరంతర పరిశీలన ఉంటుందని, వీసా జారీ తర్వాత వారి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా, వీసా రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తించారా అనేది సమీక్షిస్తామని స్పష్టం చేసింది. ప్రగతి రథ సారథులుగా మగువలు. ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు కనిపించనున్నారు. ఇప్పటికే కండక్టర్లు, మెకానిక్లుగా ప్రవేశించిన మహిళలు
త్వరలో హెవీ డ్రైవర్లుగా రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ దిశగా మహిళలను తీర్చిదిద్దాలని ఆర్టీసీ భావిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్ కూడా జతకూడడంతో మహిళా డ్రైవర్ల శిక్షణకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలోనే షెడ్యూల్ కులాలకు చెందిన 5 మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎస్సీ కార్పొరేషన్ శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎన్టీఆర్ జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దాలి. కలెక్టర్ లక్ష్మీశా. ఎన్టీఆర్ జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. కలెక్టరేట్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రాచుర్యం పొందిన కొండపల్లి ఖిల్లా, భవానీ ద్వీపం, గాంధీ హిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం, మొగల్రాజుపురం గుహలు, మూలపాడు బటర్ఫ్లై పార్కు వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు కనకదుర్గమ్మ దేవాలయం, గుణదల మేరీమాత, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ, వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, జగ్గయ్యపేట సమీపంలోనే తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం వంటి అనేక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర రాజధానికి గేట్వే అయిన ఎన్టీఆర్ జిల్లాలో పర్యాటకులు, సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇకపై ఏటా డిఎస్సి. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సి ప్రకటించి ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం ఆయన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం నమూనా స్మార్ట్ రేషన్ కార్డులను విడుదల చేశారు. ఈ నెల 25న 9 జిల్లాల్లో పండుగ వాతావరణంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. తొలి విడతలో కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, 30 నుంచి రెండో విడతలో చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో, మూడో విడతలో సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతి, మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో, సెప్టెంబర్ 15 నుంచి బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు. కంటికి మేలు చేసే ముల్లంగి ఆకులు. ముల్లంగి ఆకుల్లో అనేక రకాల విటమిన్లతో పాటుగా ఫైబర్ కూడా ఉంటుంది. ముల్లంగి ఆకులు కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముల్లంగి ఆకులను తినడం మూలంగా వాపులను తగ్గిస్తాయి. ముల్లంగి ఆకులను ఎండబెట్టి వాటితో టీ కాచుకుని తాగితే కళ్ళ మంటలు, దురదలు, నీరు కారటం వంటివి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వచ్చే అరికాళ్ల మంటలు ఈ ఆకుల వల్ల తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. యానంలో గ్యాస్ పైప్లైన్ లీక్, ఎగిసిన మంటలు, ఎరిపెక్కిన ఆకాశం. కాకినాడ, కోనసీమ జిల్లాల సరిహద్దు పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలోని యానం సముద్రం నుంచి గోదావరి మీదుగా వెళ్లిన ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ శుక్రవారం తెల్లవారుజామున 2:30 లీక్ అవ్వడంతో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఆకాశం ఎరుపెక్కింది. 40 అడుగుల మేర మంటలు ఎగిసిపట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దక్షిణాఫ్రికాదే సిరీస్. దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో పేసర్ ఎన్గిడి 5 వికెట్లతో చెలరేగడంతో
సఫారీలు 84 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తుగా ఓడించారు. భారత్ ఏ 299 ఆలౌట్. రాఘవి బిస్త్, జోషిత అర్ధశతకాలతో పోరాడడంతో ఆస్ట్రేలియా ఏ జట్టుతో అనధికార టెస్టులో భారత్ ఏ తొలి ఇన్నింగ్స్లో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఓవర్నైట్ 5 వికెట్ల నష్టానికి 93 పరుగుల స్కోరుతో శుక్రవారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 299 పరుగులకు ఆలౌట్ అయింది. గుకేష్, ప్రజ్ఞానందకు డ్రా. సింక్ఫీల్డ్ కప్ 4వ రౌండ్ను గుకేష్, ప్రజ్ఞానంద డ్రాగా ముగించారు. వాషిర్తో శుక్రవారం జరిగిన గేమ్లో 56 ఎత్తుల తర్వాత గుకేష్ పాయింట్ పంచుకున్నాడు. ఇక సెవియన్ 29 ఎత్తులలో ప్రజ్ఞానందను నిలువరించాడు. కాజల్కు స్వర్ణం. భారత యువ రెజ్లర్ కాజల్ అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణంతో మెరిసింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో కాజల్ 8-6తో యుకిలియాను ఓడించి విజేతగా నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.